Hi friends, welcome back to my channel. Please subscribe my channel and press the bell icon for more videos. Friends, ఈ రోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే ధాబా స్టైల్ ఎగ్ మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఈ కర్రీ రైస్లోకి రోటీస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా కడాయి పెట్టుకుని ఒక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇందులోకి పసుపు, కారం, సాల్ట్, ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఇందులోకి మనము ముందుగా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి. చూసారుగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక ఫోర్క్ తీసుకొని మధ్య మధ్యలో ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకొని ఉడకబెట్టుకున్న గుడ్లు ఇందులోకి వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ మసాలా అంతా ఎగ్ లోపలికి వెళ్ళి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. అంతే ఇలా ఎగ్స్ వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి వాటిని. చూసారా, ఇప్పుడు ఎగ్స్ బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేసుకోవాలి తీసేసుకొని. అదే కడాయిలోకి మరి ఒక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుని వీడియోలో చూపిస్తున్న మసాలా దినుసులు వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు బాగా మంచి రంగు మారేంత వరకు మనము వీటిని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. చూసారుగా, ఇప్పుడు ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయి. ఇందులోకి అల్లం వెల్లుగడ్డ పేస్ట్, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని వీటిని పచ్చివాసన పోయేంత వరకు అలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చివరగా గరం మసాలా, ఈ మసాలా దినుసులన్నీ వేసుకొని ఇప్పుడు బాగా వీటికి కూడా పచ్చివాసన పోయేంత వరకు మనము అలా తిప్పుతూ ఫ్రై చేయాలి. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1 కప్పు టమాటో పేస్ట్ యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ మీద దీన్ని కుక్ చేసుకోవాలి. ఇది బాగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి జీడిపప్పు పౌడర్ని యాడ్ చేస్తున్నాము. తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు. ఈ జీడిపప్పును పౌడర్ని యాడ్ చేయడం వల్ల మంచి గ్రేవీ వస్తుంది. అందులో ఈ ఎగ్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఒకవేళ జీడిపప్పు పౌడర్ నచ్చలేదు అంటే మీరు శనగపిండిని కూడా వాడచ్చు. అలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చిన్న గ్లాస్తో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసి ఈ గ్రేవీ మొత్తాన్ని మనం ఇప్పుడు కుక్ చేసుకోవాలి. చూసారుగా, ఈ గ్రేవీలో ఇంకా కొద్దిగా వాటర్ ఉన్నాయి. సో ఇప్పుడు మనము ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఇందులోకి వేసి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 3 to 4 మినిట్స్ పాటు మనము దీన్ని కుక్ చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ మూత పెట్టి మనము ఈ ఎగ్ కర్రీని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారా, ఇందులోని వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయాయి. అంతే, ఎంతో సింపుల్గా ఉండే ఎగ్ కర్రీ రెడీ అవుతుంది. చివరగా కొత్తిమీరతో మనము గార్నిష్ చేసుకోవాలి. అలా కొత్తిమీర వేసుకొని బాగా ఇలా తిప్పుతూ దీన్ని ఇప్పుడు మనము సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి.
అంతే, ఎంతో టేస్టీగా ఉండే ధాబా స్టైల్ ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది. దీన్ని ఎనీ రోటీ, చపాతీ, నాన్తో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. లేదు రైస్తో తిన్నా కూడా ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, ఎగ్ కర్రీ ఎలా ఉంది? మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.